హాయ్ అండి. ఇవాళ మనము ఫ్రెంచ్ ఫ్రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. దానికి కావాల్సింది ఒక 5 పొటాటోస్. నేను మా హస్బెండే ఉంటాం కాబట్టి మాకు 5 సరిపోతాయండి. మీరు ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పొటాటోస్ వేసుకోండి. ఫస్ట్ పొటాటోస్ ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, పొటాటోస్ పీల్ చేశాక ఇలా వాష్ చేసుకోవాలి. వాటర్లో వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందే వాష్ చేయొచ్చండి, కానీ ముందే వాష్ చేస్తే మళ్ళీ కట్ చేశాక కొంచెమైనా మట్టి ఉంటుంది కదా, అందుకే నేను అది పీల్ చేశాక వాష్ చేశాను. ఇప్పుడు పొటాటోస్ కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే అవి మళ్ళీ వేగిన తర్వాత అలా అవ్వకూడదు కదా, సన్నగా అయిపోతాయి కదా, అందుకని. ఇలా ఉంటే వేయించినప్పుడు లోపల క్రీమీగా ఉంటుందండి, వెన్నలాగా. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఈ లెంత్. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా, నాకు పైన క్రిస్పీగా లోపల క్రీమీగా ఉండడం ఇష్టం, అందుకే నేను ఇలా కట్ చేసుకున్నాను. లేదు మీకు క్రంచీగా కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను, వేడి చేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఆయిల్ బాగా వేడెక్కాకే వేయాలండి పొటాటో కట్ చేసినవి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, పిండిలాగా, రైస్ సంగటిలాగా అయిపోతుంది. కలుపుతూ ఉండాలండి, కింద అంటుకోకూడదు అన్నమాట. ఓకేనా? ఇలా లైట్గా అలా కలిపెడుతూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి, సపరేట్ చేసుకుంటూ. ఇదిగోండి, లైట్గా చూసారు కదా, దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఎలా అయిందో. ఇప్పుడు తీసేసుకోవాలండి. దీన్ని మామూలుగా 2 టైమ్స్ చేసుకోవాలి. సింగిల్ టైం చేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ఫీల్ అయితే ఉండదు, మెత్తగా అయిపోతుంది. పొటాటో ఫ్రై చేసుకుంటాం కదా, అలా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. స్మెల్ చాలా బాగా వస్తుందండి ప్రెజెంట్గా. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఫేవరెట్ ఎవరికి ఉండదండి, అందరికీ ఇష్టమే ఉంటుంది మ్యాక్సిమం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. ఇప్పుడు రిమైనింగ్వి కూడా అలానే వేయించుకోవాలండి. హాఫ్ వేసేసాను కదా, ఇంక మిగిలిన హాఫ్ ఇవి ముందు వేయించాం కదండి. ఇదిగోండి చూడండి, ఇవి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా లోపల కొంచెం క్రీమీగా ఉంటుంది. లేదు మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకాసేపు దాన్ని అలానే వేయించారంటే క్రిస్పీగా అయిపోతుంది. ఎలా అంటే కందగడ్డ చిప్స్ ఉంటాయి కదా, పుల్లల్లాగా అలా అవుతుంది అన్నమాట. టేస్టీగా బాగుంటుంది. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, సిమ్లో పెట్టారనుకోండి మెత్తగా అయిపోతుంది.
ఇలా బాగా వేగనివ్వాలి. అవి దగ్గరికి అయిపోతూ ఉంటాయి, మనం కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఆయిల్ హైలోనే ఉండాలి. ఈవినింగ్ టైమ్, రైనింగ్ సీజన్, ఇలా ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. డైలీ ఆఫీస్కి వెళ్తుంటాం, వీళ్ళు ఉండేది సండే ఒక్కటే కాబట్టి సండే రోజు ఇలా చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఇష్టపడుతుంటారండి, ఎందుకంటే అక్కడ క్రిస్పీగా లోపల క్రీమీగా బాగుంటుంది కదా. కప్పులో ఉండే ఒక 20 ఫ్రెంచ్ ఫ్రైస్ 60 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్కి అమ్ముతుంటారు. మనం హ్యాపీగా ఇంట్లో ఇలా ఒక పావు కిలో తెచ్చుకొని చేసుకున్నా కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. ఇదిగోండి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా, తీయాలి. ఇంకా మళ్ళీ సెకండ్ టైం వేయించుతాం కదండి, అందుకే. ఇదిగోండి, ఇది ఫస్ట్ వేసింది, ఇది సెకండ్ది. ఇది ఫస్ట్ వేసింది, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి సెకండ్ టైంది. లోపలిది బాగా ఉడుకుతుంది అలా చేస్తే. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో, గట్టిగా వస్తుంది కదా. ఇప్పుడు తీసేయాలి. చూడండి, క్రిస్పీ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఆయిల్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా క్రిస్పీ సౌండ్ వస్తుందో. విన్నారండి సౌండ్? బాగా వస్తుంది కదా. ఇదిగోండి కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేయనండి నేను, అందుకే కొంచెం వేసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదండి క్రిస్పీ క్రీమీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు కూడా మీ ఇంట్లో ఈవినింగ్ టైం హ్యాపీగా చేసుకొని ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా తినాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. బాగున్నాయా అండి? తినండి మీరు కూడా.